ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడడానికని డాక్టర్ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం డాక్టర్ చాగంటి గారు. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, మొన్న టీపీసీసీ దానికి ఎస్సీ విభాగానికి దానికి ప్రమాణ స్వీకారానికి ఆయన పేరు ఆయన పేరు కె సత్యనారాయణ అనమాట. ఉమ్, సో ఆయన పదవి స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తూ దానికోసం వేదపట్నం చేయించుకున్నాడు అనమాట. ఓకే. ఓకే, వేద ఆశీర్వాదం అంటారు దాన్ని. వేదాశీర్వాదం చేయించుకున్నాడు. ఆయనకి వేదాశీర్వాదం అయింది. అయితే ఈ ఆశీర్వాదం మీద మళ్ళీ కాంగ్రెస్‌లోనే శామ్యూల్ అనే ఒకతను, ఓకే. వాళ్ళు శామ్యూలు అంటారు. మరి ఉమ్, రెండిటికి తేడా ఏంటో నాకు తెలీదు గానీ ఉమ్, ఎనీవే. సో, ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వేదపట్నం చేయించుకున్నాడు. దీంట్లో ఆయన బూతులు నా నోటితో నేను చెప్పలేను కూడా ఆ బూతులేంటనేది. 2 ఉమ్, రకాల బూతులు వాడాడాయన. ఉమ్. సో, అవి మాట్లాడాడు. సో, ఆయన ఆ బూతులు వాడాడా? లేతే ఇంకేం వాడాడో నాకర్థం కాలేదు. ఆ ఎవరు సంస్కృతి ఎవరు వాడారు అని? ఆహ్, ప ఈ వేదపట్నంలో వాళ్ళు వేదంలో ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు మాట్లాడిన ఓకే. మాటలు మాట్లాడిన మాటలు అవి బూతులా ఏమిటి నాకైతే అర్థం కాలేదు అని ఆయన అంటున్నాడనమాట. ఈ సామెల అతను. బూతులు బూతులా అంటే బూతులు ఏం బూతులు అని అన్నాడా ఏమన్నా? బూతులు అన్నాడు గానీ నేను చెప్పలేను సార్. అదేలే అదే అర్థమైంది. మన చాలా సభ్యత కాదు చాలా చండ కాబట్టి మనం చెప్పలేం. చాలా చండాలమైన బూతులవి. ఉమ్. సో, సో ఆయన ఏంటంటే ఇప్పుడు టీపీసీసీ అంటే ఏమిటి? తెలంగాణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీయా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. దానిలో ఎస్సీ విభాగానికి ఎస్ఏ విభాగానికి. చెందిన ఎవరన్నారు? కె సత్యనారాయణ. సత్యనారాయణ. ఆయన ఏంటి పదవి స్వీకారం చేశారు? ఆ పదవి స్వీకారానికి ఆ వేదాశీర్వాదం తీసుకున్నాడాయన. అచ్చా అచ్చా, ఆయన తీసుకున్న ఆయన బాగానే ఉన్నాడు. ఆయన బానే ఉన్నాడు. ఈయనకి మండింది. ఈయన సామ్యూల్ అనే అతనికి. ఎందుకు మండింది? మ ఇప్పుడు వాళ్ళకి చెప్తుంటారు గదా! నువ్వు ఇది ఏంటంటే సు స్లోగా ఈ వేదము కానీ, లేకపోతే ఈ మనువాదం అంటూ మొదలుపెట్టాడు మెయిన్ ఈయన. ఈయన మనువాదము అంటే ఈళ్ళు మనువాదము అంటూ మొత్తం మన సంస్కృతి, సంస్కారాన్ని మొత్తం ధ్వంసం చేయాలని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అది కరెక్టే. ఇప్పుడు ఈయన ఆశీర్వాదం తీసుకున్నాడు కదా టీపీసీసీ ఎస్సీ విభాగానికి చైర్పర్సన్ గానా లేకపోతే ఏదో పర్సన్గా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయనకేం ప్రాబ్లం లేదు, ఆయన కూడా ఎస్సీయే కదా. ఎస్సీ విభాగం అంటే మరి ఎస్సీ అదే, వాళ్ళే కదా ఎస్సీయే కదా. మరి ఆయనకి ఎస్సీ అయి ఉండి ఆయన తీసుకోవచ్చు. కానీ ఈ శామ్యుల్ అనే అతను క్రిస్టియన్ అయిపోయాడు కాబట్టి ఆయన అప్పుడు ఆయన కూడా ఎస్సీ అయి ఉంటాడు. ఎస్సీలే శామ్యుల్ అందుకే ఎస్సీలే వాళ్ళే కదా కన్వర్ట్ అయింది. సో ఎస్సీ కన్వర్ట్ అయిపోయాడు. ఉమ్. అన్నిటి కన్వర్షన్‌కి ముందు ఇవన్నీ బానే ఉంటాయి. కన్వర్ట్ అవ్వంగానే ఇంక ఇవన్నీ బూతులన్నమాట ఈళ్ళకి. సో అతను ఎస్సీ విభాగానికి చెందిన ఆ, సత్యనారాయణ గారు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆ వేద పండితుడు సంస్కృతంలో ఏం చెప్పాడో అవి ఏమన్నాడు బూతులు అని అంటున్నాడు ఈయన. అవును. అయితే ఇప్పుడు ఓకే అన్నాడు. అంటే జనాలు ఏమంటున్నారు? జనాలు కాదు. అది అసల అనటం అవసరమా ఈయన అని చెప్పి. అదే మన అవసరమా కాదా అనే ముందర అసలు కాంగ్రెస్ కమిటీలో ఎవరన్నా దాన్ని వ్యతిరేకించి తప్పు మాట్లాడావు అని ఏమైనా అన్నారా? ప్రజలు అన్నారు కదా ఏమైనా సార్. అన్నారా? అన్నారు కదా సార్. ఆ, అవును. అంటే వాళ్ళు ఒకటే మళ్ళీ. అంటే ఇది ఏంటంటే ఇదేంటంటే క్యాచ్ 22 సిట్యుయేషన్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఉమ్, అంటే అర్థమైంది. అంటే వీళ్ళకి కోపం అనకపోతే వాళ్ళకి కోపం అన్న టైపులు. యా. సో ఇప్పుడు మన దీనిలో మనం స్పందించాల్సిన అవసరం చాలా ఉంది శాస్త్రి గారు. హ్మ్. మీరు మంచి విషయాన్ని ముందుకు తెచ్చారు. ఎందుకంటే ఈ శామ్యుల్ అన్న అతను మరి అతను ఏ సందర్భంలో ఆ విధంగా అనాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సంస్కృతంలో వేద పఠనం జరుగుతుందండి శాస్త్రి గారు. అవును. ఇప్పుడు నువ్వు
సంస్కృతంలో తిట్టాడా, అతను ఏ భూత్ అన్నాడా తెలియదు అని నేను అనే ముందర ఆ సంస్కృత మంత్రానికి అర్థం ఏంటి అని చెప్పి కనుక్కోవచ్చు కదా, తప్పేముంది. ఎగ్జాక్ట్లీ. కనుక్కో ఉం? అసలు సంస్కృతం అనేది బూతు వీళ్ళకి. ఇప్పుడు పబ్లిక్ గా ఆ బ్రాహ్మణులో మొత్తానికి ఆయన ఆశీర్వదించారు. ఆ అవును. పబ్లిక్ గా ఆశీర్వదించారు, అది వీడియో రూపంలో వచ్చిందా బయటికి? వచ్చింది సార్. వచ్చినప్పుడు ఆ వీడియోని ఈ మొత్తం భారతదేశం అంతా కూడా అనలైజ్ చేయడానికి ఆస్కారం ఉంది కదా, ఆ చాలా మంది. మంత్రాలకు అర్థం చెప్పడానికి ఆస్కారం ఉంది కదా. అవును. ఆస్కారం ఉన్నప్పుడు అది కనుక్కొని మాట్లాడాల్సిన మాట కదా. మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. నేను ఎందుకు కనుక్కుంటాను సార్? అవన్నీ మనువాదము, బూతులు అంతే అవి. అదే అంటున్నా, ఇప్పుడు బూతు అనే ముందర అతను ఇప్పుడు మనువాదము, ఎందుకంటే ఇది సంస్కృతంలో మాట్లాడారు కాబట్టి, ఆ శామ్యూల్ అని అతను క్రిస్టియన్ కాబట్టి అతనికి ఆ విధమైన ఆ, భావన అందరిలో ప్రచారం చేయాలని కదా అతను చేస్తున్నది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అయితే వెరీ సింపుల్, అంటే అతను శామ్యూల్ యాక్చువల్గా మంచి పని చేస్తున్నాడు. అతను ఏంటంటే మీ అందరూ సంస్కృతం నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే అది బూతులో కాదు, తెలుసుకుందాం మనం ఏంటది. ఉమ్. అవునా కాదా? ఇప్పుడు ఆ, ఇరాను అమెరికా మధ్యలో వార్ జరుగుతోంది. అప్పుడు ఆ పర్షియన్ లాంగ్వేజ్లో వాళ్ళు ఏదన్నా మాట్లాడి టీవీ న్యూస్ ఛానల్లో చెప్పారనుకోండి, ఆ చెప్పింది వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు కదా వీళ్ళు. ఆబ్వియస్లీ. ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని ఉండాలి కదా, ఎవడో ఒకటి పర్షియన్ లాంగ్వేజ్ నేర్చుకుని ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి కదా. అవును. అవును. సో దేర్ ఫోర్ అట్లని ఇక్కడ కూడా ఈ సామ్యుల్ అతను ఏంటి ఎమ్మెల్యేనా ఎంపీనా ఏమిటి అసలు, ఆయన ఏదైనా ఉందా అసలు పదవి అట్లాంటిది ఉండొచ్చు, ఉండొచ్చు లేండి. సో ఉండొచ్చు. ఎందుకంటే ఎస్సీ విభాగం అంటే ఎస్టీలకు సంబంధించిన అతను కాబట్టి అతనికి ఏదో ఒక ఎమ్మెల్యేనో ఏదో అయి ఉండాలి. ఎమ్మెల్యే అయ్యింటాడు. ఎమ్మెల్యే అయ్యింటాడు. మరి అతను ఈ సంస్కృతంలో ఏం మాట్లాడారో తెలియదు, ఆయన ఆశీర్వదించాడు. ఈయనకేంటంటే తీసుకెళ్ళి ఏ క్రిస్టియన్ చేతనో ఫాదర్ చేతనో ఆశీర్వదించాలని ఉండిందేమో, అది ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఆ, ఎక్కడో క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు నువ్వు ఏం మాట్లాడతలేవు ఏంటిది అని అన్నందుకు ఈయన చెలరేగిపోయాడేమో. అదైనా అయ్యుండొచ్చు. ఈయనకి రావాల్సిన పోస్ట్ ఆయనకి రావటం వల్ల ఇది మేజర్గా మనం ఆలోచించాలి. సో అవును. అదంటే అత్తం మీద కోపం దుత్తం మీద చూపించారని ఏదో సామెత ఉంది మనకి. సో అలానే ఇక్కడ కూడా ఆయనకి ఆ పదవి రాలేదన్న యొక్క కాంక్షతో ఆయన బహుశా అది ఆ ఆ యొక్క కోరిక నెరవేరలేదన్న బాధ దుగ్ధతో ఇట్లా ఇటు తిప్పాడేమో అనిపిస్తోంది. అవును. కానీ ఏది తిప్పినా కానీ ఆ మంత్రాలకు అర్థం బూతు అని మాట్లాడటము చాలా హేయమైన విషయం శాస్త్రి గారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లా కాదు. ఉమ్. రాజే గమ్మున కూర్చున్నప్పుడు మీరు నేను ఖండించినందు వల్ల సుఖమేం లేదు. ఎందుకంటే రాజు అన్నవాడు బలహీనుడు కాబట్టి. ఏం బలహీనోడు సార్? 111 సీట్లు వచ్చి ఎవరు రేవంత్ రెడ్డికి. ఎన్ని సీట్లు వచ్చాయన్నది నాకు విషయం కాదు. 111 సీట్లు ఎక్కడ వచ్చినాయి, హార్డ్లీ ఆయనకి ఏమో 70 సీట్లు ఏమో వచ్చినట్టున్నాయి అంతే. అది వాట్ ఎవర్. సరే మిగతా వాళ్ళని జాయిన్ చేసుకొని వెళ్ళాడు, అది విషయం వేరు. కానీ నేనేమంటున్నా అంటే ఏది ఏమైనాను కానీ బలహీనుడు, రాజు బలహీనుడు సార్. బలహీనుడు కాదు. బలహీనుడు అయినా అయి ఉండాలి. లేకపోతే ఏంటంటే ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు ఏ, ఇటు తిట్టామంటే ఎస్సీ ఎస్టీలకి క్రిస్టియన్స్ కోపం వస్తుంది. అటు తిట్టామంటే బ్రా ఇదేంటి ఉమ్, మిగతా కాస్ట్ వాళ్ళకి కోపం వస్తుంది. మనం గమ్మున కూర్చుంటే సరిపోయింది కదా అనుకోవడం ఉండొచ్చు. దాన్నే బలహీనత అంటారు. సత్యానికి నిలబడేవాడు, ధర్మానికి నిలబడేవాడు సత్యధని అంటారు. ఉమ్, సో అలా కాకుండా అసత్యవాదిగా మారాడు కాబట్టి బలహీనుడు. ఉమ్, నాకెందుకు వచ్చింది అని ఇప్పుడు నువ్వు శామ్యూల్ని ఏమడగాలి, ఖచ్చితంగా పిలిపించి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పే అని లోపల నుంచి చెప్పాలి. నువ్వు ఆ, బయటకు వచ్చి నువ్వేం అనక్కర్లేదు, నువ్వు క్షమాపణ చెప్పే బహిరంగంగా అని చెప్పాలి. నేను దాన్ని అపార్థం చేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళాడండి, కేరళకి వెళ్ళి ప్రచారం చేశాడండి. ఉమ్, ప్రచారం చేసినప్పుడు ఆయన మలయాళంలో మాట్లాడలేదుగా. అవును. ఆ, పైగా తెలుగులో కాదు ఇంగ్లీష్లో మాట్లాడి అందరికి అర్థమయ్యే భాష అనుకుందాం కాసేపు. కానీ అక్కడ మలయాళంలో మాట్లాడి ఇంట్రడక్షన్ అవి చేసేటప్పుడు మలయాళంలో అందరికీ చెప్పుంటారు కదా. అవును. అప్పుడు ఆ భాషలో నన్ను తిట్టాడా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడా? ఉమ్, అడగలేదు. అంటే ఒక నమ్మకం. నమ్మకం. ఎగ్జాక్ట్లీ. నమ్మకం.
సో ఇక్కడ ఈ శామ్యుల్ అన్న అతనికి ఈ నమ్మకం లేదు అనడానికి కారణం ఇది. సో ఇదేంటంటే నమ్మకం లేకపోగా, నమ్మకం ఉందా లేదా అన్నది పక్కన పెట్టి నిన్నైతే ఆశీర్వదించలేదు ఎవరు. అవును, అవును, ఆశీర్వదించిన వ్యక్తి వేరు, అవును, ఆశీర్వదించబడ్డ వ్యక్తి వేరు. అవును. వాళ్ళిద్దరూ మధ్యలో ఒప్పందం ఉన్నప్పుడు, వాళ్ళు ఓకేగా ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లము? ఎగ్జాక్ట్లీ, అదేదో ఎగ్జాక్ట్లీ. ఉర్దూ సామెత మియా బీబీ రాజీ అయితే కాజీ కా క్యా కామ్ హై అని, అవును, ఇట్లా అవును. అట్లా ఏదో ఉంది కదా సామెత. జబ్ మియా బీవీ రాజీ హై తో క్యా కరేగా కాశీ అని చెప్పి. క్యా కరేగా కాజీ, కరెక్ట్, అదేదో ఉంది సామెత. అలా వీళ్ళేదో వాళ్ళకి ఇప్పుడు ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి ఆనందంగా ఉన్నాడు, ఉమ్, ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తి ఆనందంగా ఉన్నాడు. ఈ ఉమ్. మధ్యలో ఈ శామ్యుల్కి ఏమైందంటే మరి గొర్రె కదా. గొర్రెకి అంతకంటే తట్టదు. పైగా గిరిజనుడుగా ఉన్నప్పుడు చాలా తెలివిగా ఉండేవాడు. ఎప్పుడైతే క్రిస్టియన్ కింద మారాడో గొర్రె కింద మారాడు. అవును. అదనమాట. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే గొర్రెలకి ఏమి ఉండదు. ముందు ఏ గొర్రె పోతుంటే దాని వెనకాల పోతా ఉంటాయి. అది పోయి దూకిందనుకోండి లోయలోకి, ఇవి దూకుతాయి అంతే. వెనక్కి తిరిగి చూడలేవు ఇవి. పాస్టర్ ఏం చెప్తే అది చేయటమే వీళ్ళ పని అంతే. అది ఇప్పుడు ఏమవుతోందంటే ఆ పాస్టర్‌ని కూడా పిలిపిచ్చి మనము క్లాస్ పీకాలి మరి. ఇప్పుడు ఆ విషయంలో బ్రాహ్మణులు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. తీవ్రంగా ఖండించాలి. మామూలుగా కాదు. ఆయన శామ్యూల్ గారు చెప్పింది తప్పు ప్లస్ అలాంటివి మా సంస్కృతం గురించి గానీ, మా భాష గురించి గానీ, మా మా యొక్క వేదం గురించి కానీ మీరు మాట్లాడితే మేము క్షమించేది లేదు అని ఖరాఖండిగా చెప్పాలి. ఎవరు ఇండియాలో ఉన్న మన బ్రాహ్మణులు. మన లేదు, బ్రాహ్మణులు అంతే. మన యా. ఉండదు ఇంకా. బ్రాహ్మణులు. నేను బ్రాహ్మణుడు అని చెప్పుకొని తిరిగేవాడు ఖచ్చితంగా ఖండించి తీరాలి. దాన్ని దాన్ని ఖచ్చితంగా అందరు ఎదురుగుండా ఎండగట్టాల్సిందే. ఎందుకు బ్రాహ్మణులు ఒక్కటే ఎందుకంటున్నాను? క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా దాన్ని ఖండించాలి. అంటే వీళ్ళకి ముందు అసలు బ్రాహ్మణ అనేవాడు ఎవడో కూడా తెలియదు కదా సార్, వచ్చిన ప్రాబ్లం అది. అది అది వేరే విషయం. పోని హిందూ మత ఆచారాల్ని పాటిస్తున్న వాళ్ళు గుడికెళ్తారు. గుడికెళ్ళి మరి శటగోపురం పెట్టించుకున్నప్పుడు అక్కడ ఆశీర్వాదం జరుగుతుంది. ఆయన మంత్రాలు చదువుతాడు. మరి విని వస్తున్నారు కదా! అక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైనా ఆయన ఖండించారా అని మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అప్పుడు హ్మ్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా మన దేశంలో మనం. కరెక్టే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఆ మంత్రాలు బూతులో కాదు అన్నప్పుడు తెలుసుకొని మాట్లాడు. తప్పేముందక్కడ? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నా నోటుకు సార్, ప్రైమ్ మినిస్టర్ అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా మాకు అని అన్నారు. ప్రైమ్ మినిస్టర్ తిడితే దానికి రివోల్ట్ అయితే. కాదు. ఒక వ్యక్తిని పదవిలో ఉన్న వ్యక్తి తను పని చేయలేదు కాబట్టి అనే ఆస్కారం అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక మాట ఇచ్చాడండి, మేము స్విస్ బ్యాంక్ నుంచి అంతా బ్లాక్ మనీ అంతా తెస్తామని. మేము రాగానే 3 ఏళ్ళు తెస్తామన్నాడు, తేలేదు. ఇప్పుడు 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు అయిపోతున్నా తేలేదు. ఉమ్. తేనప్పుడు మరి అనే మాట హక్కు అందరికీ ఉంటుంది. ఇక్కడ నేనేమంటున్నా అంటే అది వేరు, ఇది వేరు అంటున్నా. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమా కాదా అని తెలుసుకోవడానికి శాముల్ గారు ఒక బ్రాహ్మణుని పిలిపించి, ఏమయ్యా ఏమిటిది ఇలా అన్నాడు, దీని అర్థం ఏంటి చెప్పు అంటే ఆయన చెప్తాడు. లేదు అది అక్కర్లేదు, నాకు బ్రాహ్మణ్ నమ్మను అనుకున్నప్పుడు నువ్వు సంస్కృతం చదువుకో, చదువుకొని అది తప్ప ఒప్ప తెలుసుకో. కానీ మాట్లాడకూడదు కదా శాస్త్రి గారు, తప్ప ఒప్ప తెలుసుకొని కదా మాట్లాడాలి మనము. సార్ అన్ని చేసి మాట్లాడుతుంటే వాళ్ళు రోజుకు ఒక కమెంట్ కూడా ఇవ్వలేరు. వాళ్ళు రోజుకి 100 కమెంట్లు ఇవ్వాలి. అన్ని అన్ని భాషలు అన్ని చెప్పుకుంటూ చేసుకుంటూ నోటికి వచ్చింది మాట్లాడతాం మేము అంతే. ఎందుకు ఎస్సీ విభాగానికి సంబంధించి ఒక సంస్కృత పండితుడిని మీరు జమ చేసుకోండి. మీకు ఎస్సీ ఎస్టీలోనూ ఉన్న అతన్ని సంస్కృతం నేర్పించుకుని పంపించండి. సంస్కృతం మాకు వీళ్ళు నేర్పించరండి మీ ఎస్సీ ఎస్టీ అనే మాట తప్పు మాట. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు నేర్పిస్తున్నారు. నేర్పిస్తున్నారు. అవును. నేర్చుకోండి. అదే కాకుండా యూట్యూబ్లో వందల కొద్ది వీడియోలు ఉన్నాయి, నేర్చుకోండి. వాళ్ళే కాదు సార్, చిన్నజీర స్వామి ట్రస్ట్ లో కూడా నేర్పుతున్నారు. చిన్నజీయర్ స్వామి ట్రస్ట్లో నేర్పిస్తున్నారు. మరి ఇలా ఇంత నేర్పిస్తున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి? నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకొని మీరు బూతులు మాట్లాడుతున్నారు, మీరు ఇగో ఈ మంత్రానికి బూతు మాట్లాడారు, ఇగో మా దానిలో ఇక్కడ నేర్చుకున్నా అని చెప్పాలి. అది వాళ్ళ ఎజెండాకి ఫిట్ కాదు కదా సార్, తిట్టడమే వాళ్ళ ఎజెండాలో ఫిట్ అవుతుంది. అప్పుడు మన ఎజెండా ఎలా ఉండాలి? ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలి, మనం చేయం కదా. మరి బ్రాహ్మణ సమాఖ్య అని చెప్పి హైదరాబాద్లో ఏదో ఉంది,
ఆంధ్రప్రదేశ్లో ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా శాస్త్రి గారు. అవును. ఇప్పుడు వేదాలని మేము కాపాడుతాం, వేదాలకి మేమే దిక్కు, మేమే అసలు ఇదేంటి, మంత్రాధీనం మాదే, దేవతాధీనం మాదే చేతిలో ఉంది, అది ఇది అని చెప్పి జబ్బలు దరుచుకుంటూ లుంగీలు పైకెట్టి ఎగ్గొట్టి పైకి తిరుగుతూ ఉంటారు పిలక సరి చేసుకుంటూ. మరి అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన మంత్రాలని బూతులు అన్న మాటని ఆ మనిషిని ఏమీ చేయకుండా ఎట్లున్నారు? ఇది నేను ఖండిస్తున్నాను. ఈ బ్రాహ్మణులు అందరూ కూడా ఈ విషయంలో ఖండించాలి బయటకు వచ్చి. కలవండి, బ్రాహ్మణ సమాఖ్యాన్ని ఒకటి పెట్టుకున్నారు కదా, కొండ నెత్తి మీద పెట్టుకున్నారు కదా. మీరు గమనించారా శాస్త్రి గారు? నాకు ఎక్కడ కోపం వస్తున్నదంటే, కేసీఆర్ దుర్మార్గంగా ఒక రోజున బ్రాహ్మణుల సభలో తెలంగాణ బ్రాహ్మణులు ఆంధ్ర బ్రాహ్మణుల కంటే ఉన్నతులు అని చెప్పి ఏదో మాట్లాడినప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు తిట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. సిగ్గు శరం లేని వాళ్ళు ఇప్పుడు ఈ మాట మీ అందరినీ అంటున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఒక బ్రాహ్మణుడు వెళ్ళి ఆశీర్వాదం ఇస్తే దాన్ని బూతు అన్న వాడిని ఏం చేస్తున్నారు? వాడు బ్రాహ్మణ అయితే మేము అంటాం, వాడు అవతల ఎస్సీ, అది పైగా ఇది ప్రాబ్లం అన్నమాట. ఇది ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అయితేనే ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే నువ్వు చేసే వృత్తి మీద నీకు గౌరవం లేదా? నీకు గౌరవం లేదా? గౌరవం ఉండాలి కదా శాస్త్రి గారు. మరి ఏం మాట్లాడుతున్నారు? బ్రాహ్మణులు ఎందుకు తిరగబడతలేరు? ఎందుకని వ్యతిరేకించట్లేదు? ఎందుకని రాస్తారోకో చేయట్లేదు? అమ్మ, రాస్తారోకో చేస్తే అక్కడ నా యొక్క ఇది పోతుంది, అక్కడ పోయి ఏదో సత్యనారాయణ వ్రతం చేయించాలి, నాకు 2-3 వేలు పోతాయి అక్కడికి అని చెప్పి మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. అరే, మొత్తం నీ జీవితమే వెళ్ళిపోతుందిరా బాబు. ఇలాంటి మాటలతో ఇలాంటి మాట్లాడే వాళ్ళని వ్యతిరేకించాలి. ఎట్లా ఇప్పుడు అదే ఒక క్రిస్టియన్ పాస్టర్ ఏదన్నా ఆశీర్వదించాడు అనుకోండి, దాన్ని ఈయన బూతు అని అన్నాడు అనుకోండి, ఏమైతే చెప్పండి? వాళ్ళంతా మొత్తం దిగుతారు కిందకి. ఎందుకంటే వాళ్ళ జీవితమే అది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఫస్ట్ వేదాన్ని రక్షించకుండా, నువ్వు వేద పఠనం చేయకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకుంటావు? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అది. ఇప్పుడు చాణక్యుడు ఏం చేశాడు? చాణక్యుడి దగ్గర అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు, ఎవరు మన అలెగ్జాండర్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఏమన్నాడు చాణక్యుడు? ఒకటే మాట అన్నాడు, విద్యార్థుల్ని దానిలోకి పురిగొలిపారు. అప్పుడు అందరు అడిగారు, విద్యార్థులను పోతే వాళ్ళు విద్య పోతుంది కదా అంటే, అసలు మొత్తం మన కల్చరే పోయిన తర్వాత విద్య పోతే ఏంది, పోకపోతే ఏంది అన్నాడు. సో ఫస్ట్ మనం రక్షించుకోవాలి, ఆ తర్వాతనే ఏదన్నా. మరి అదే విషయాన్ని వీళ్ళు కూడా పట్టించుకోవాలి. అందరూ ఒకటే మాట మీద ఉండాలి. ఏమిటంటే, ఎవరన్నా వేదాన్ని వ్యతిరేకిస్తే మేమంతా దిగుతాం రంగంలోకి. ఒక్కసారి దిగితే ఇంకోసారి రారు సార్ వీళ్ళకి. ఆ ఒక్కసారి మొదటిసారి చేయటం కాదు శాస్త్రి గారు, మీకు ఎప్పుడు ఈ దుర్మార్గులు పుడుతూ ఉంటారు. శామ్యుల్ లాంటి దుర్మార్గులు పుడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఖండించాల్సిందే మనం, ఎప్పటికప్పుడు ఖండించాలి. వాళ్ళకి తెలుసు సార్, వీళ్ళు పప్పు తిని పడుకుంటారు తప్ప వీళ్ళేమో బయటకు వచ్చి మాట్లాడరు అని చెప్పి. అంటే వీళ్ళు దొంగలు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా వేదాన్ని రక్షించడానికి వీళ్ళు ముందుకు రావాలి. వేదమే ప్రచారం చేయాలి. వేదమే మన ధర్మం. దాన్ని ప్రచారం చేయకుండా శాస్త్రి గారు వీళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు చాలా అన్యాయం ఎట్లా ఉంటుందంటే చెప్తా చూడండి. వీళ్ళు ఎలకల్ లాంటి వాళ్ళని చెప్పాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక కంపెనీలో నేను చేస్తున్నాను అనుకోండి శాస్త్రి గారు, నేనే చేస్తున్నాను అనుకోండి కంపెనీలో. ఆ కంపెనీలో ఏదో స్పేర్ పార్ట్స్ అమ్ముతున్నారు వాళ్ళు. ఓకే, నేను అమ్ముతున్నాను స్పేర్ పార్ట్స్. ఆ కంపెనీ మంచి కంపెనీ, బ్రహ్మాండంగా ఉంది, చాలా సాలిడ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, నేను అమ్ముతున్నా. అప్పుడు పక్క కంపెనీ వాడు ఎవడో వచ్చి, అరే నీ స్పేర్ పార్ట్ నువ్వు అమ్మకపోతే నీకు డబ్బులు ఇస్తారా అంటే, నేను ఈ స్పేర్ పార్ట్స్ అమ్మకుండా ఆ డబ్బులు తీసుకుంటే ఎంత అన్యాయం శాస్త్రి గారు ఇది. ఎగ్జాక్ట్లీ. ఇది అదే ఈ బ్రాహ్మణులు వ్యతిరేకించకపోవడం అన్నది, వాళ్ళు వేదాన్ని వ్యతిరేకించకుండా వేదాన్ని వాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను నా ఒక కంపెనీలో జీతం తీసుకుంటూ ఇంకో కంపెనీ వాడికి అమ్ముడుపోవడం అంటే ఎంత దారుణం చెప్పండి శాస్త్రి గారు. నేను ఏం చేస్తున్నాను, నేను అమ్ముతాను వెళ్తున్నాను, కొంటలేదు అని ఏదో సాకు చెప్తే నేను ఎందుకు తీసుకున్నట్టు వాళ్ళు. సో యూ హ్యావ్ టు బీ లాయల్ టు యువర్ వేదం. మీరు వేదానికి మీరు వేదాన్ని ఉపయోగించుకుంటూ మీరు వ్రతాలు జపాలు తపాలు చేయిస్తున్నారు.
ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు ఆ వేదానికి మచ్చ పడుతున్నప్పుడు మీ ప్రథమ కర్తవ్యం దాన్ని మాట్లాడటం. అవును, అవును. మాట్లాడి ఇగో ఆయన ఈ మంత్రం చదివాడు, ఇగో ఇది వీడియో, ఈ మంత్రంలో బూతులు ఉన్నాయని మీరు చెప్పారు, అది తప్పు, మేము ఎప్పుడు ఏ బూతు వాడం, వేద మంత్రానికి అర్థం ఇది అని చెప్పి స్పష్టంగా చెప్పి పెద్ద సభ పెట్టి గోల చేయాలి. మాట్లాడితే ఇంక నిరాహార దీక్ష చేయాలి. అవును, చీఫ్ అవును, మినిస్టర్ వచ్చి దానికి సారీ చెప్పేదాకా, ఎందుకంటే వాళ్ళవాడే కదా, అవును, ఆ శామ్యుల్ సారీ చెప్పేదాకా మళ్ళీ జీవితంలో ఎవడు మళ్ళీ వేదం గురించి మాట్లాడకూడదు. అవును. ఈ మాత్రం చేయలేని వాళ్ళు ఏమి సంస్కారం ఉందండి? వేదాన్ని వాడుకుంటూ, వేదాన్ని ఉపయోగించుకుంటూ, వేదానికి డబ్బులు సంపాదించుకుంటూ, వేదాన్ని వ్యతిరేకించే వాడికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేరా? కలిసి కట్టుగా అవును. చెప్పండి శాస్త్రి గారు, ఇది అన్యాయం కదా? సార్ నేను నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటాను. ఎవరైనా దీని గురించి మాట్లాడదాము లేకపోతే గవర్నమెంట్ తోటి చేద్దాము అని అంటే నేను నన్ను సంప్రదిస్తే ఎట్లా చేయాలి ఏమిటి వాని కథా కార్ఖానా అంతా నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. వెరీ గుడ్ శాస్త్రి గారు, షబాష్. మీరు దానికి మీరు ఉండండి, నేను మీ వెనకాల ఉన్నాను. వి అవును, విల్ డూ వాట్ ఎవర్ వీ క్యాన్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఎవరైనా కానీ ఎవరైనా ఎవరైనా సరే. ఎవరైనా ముందుకొచ్చి ఇది ఇట్లా చేద్దాము అని అంటే దానికి ఏమిటి ప్రొసీజర్ ఏంటి ప్రాసెస్ ఏమిటి ఖర్చు ఏమిటి అన్ని కూడా అతని మీద కేసు పెట్టాలి సార్, అతని మీద కేసు పెట్టాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ మళ్ళీ ఎవరైనా తర్వాత ఏమైనా ముందు సారీ చెప్పాడో లేదో నాకు తెలియదు మరి. ఏది. ఎవరైనా ముందుకు వచ్చేసారు అంటే లాయర్ని కూడా నేను చూస్తా. ప్రభాకర్ అది. శర్మ గారు ఉన్నారు సార్ మనకి. ఎస్. ఆ, ఎవరినైనా వస్తాను అంటే రండి ముందుకి, మేము ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. యా, దానికి ఎగ్జాక్ట్లీ. కావాల్సిన పని మేము చేస్తాం. యా, షూర్. యాక్చువల్గా వీళ్ళు ఇలా మాట్లాడడానికి కారణం ఈ బ్రాహ్మణులే. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, అదే అందుకని చెప్తుంది. పంచ ఎగదోసి ఆ వ్రతానికి పోతా, ఈ వ్రతానికి పోతా, ఫస్ట్ వేదానికి పో. అవును, వేదం, అవును. వేదము అన్న దానికి ఎంత పవిత్రత ఉంది, దాన్ని అట్లా అపవిత్రంగా మాట్లాడుతున్నప్పుడు ఎలా మనం దాన్ని నిరోధించాలని ఆలోచించాలి. కానీ నేను నేను ఆ, ఆయన వాడిన బూతులు మాట్లాడమంటారా ఇప్పుడు? వద్దు సార్, నాకు అర్థమైంది. వద్దు, మనం మన సభ్యత గలవాళ్ళం. మనం బూతులన్నీ వీడియోలో వచ్చినాయి కదా, అన్నారు అన్నారు కదా మీరు. ఆ వీడియోలో ఉంది. వీడియోలో వచ్చినప్పుడు ఇంకేంటి ఇక, అది అవును, ప్రజలే చూస్తారు కదా. అవును, అవును. కాబట్టి మనము ఇప్పుడు అది పబ్లిక్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. అయినా ఇవన్నీ బయటికి రావు సార్. అదే క్రిస్టియన్ గురించి అంటే ఇప్పటికి అంత గోల గోల అయ్యేది కానీ ఇదేమో. క్రిస్టియన్స్ గురించి ముస్లిం గురించి అయినా వాళ్ళు గోల ఎందుకు చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కల్చర్ వాళ్ళకి అది కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి, వీళ్ళకి అక్కర్లేదు కాబట్టి. అక్కర్లేదు కాబట్టి. ఇది వీళ్ళకి అదే నేను చెప్తాను, అక్కర్లేని వాళ్ళ కోసం మన ఇద్దరం పోట్లాడుతున్నామా అని నాకు బాధగా ఉంది. ఎగ్జాక్ట్లీ. హిందువులందరూ ఏం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది? ఈ విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది? ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద మేము హిందూ సంఘాలం అంటారు కదా, ఏం చేస్తున్నారు? నేను వారితోనే మాట్లాడతానులేండి. ఏం నేను మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. వాళ్ళు ఈ పాటికి ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. బయటికి ఎవరేం చేయట్లేదు కానీ యా. ఎవరేం చేయకపోతే ఎట్లా స్వామి? నేను అనేది కనీసం వచ్చి రోడ్డు మీదకి వచ్చి నువ్వు గొడవ కూడా చేయవా? సార్, సెక్రటేరియట్ ఎదురుకుండా ఒక టెంట్ వేసుకొని 10 మంది బ్రాహ్మణులు కూర్చుంటే చాలు సార్. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి? సార్ బ్రాహ్మణ సమాఖ్య, బ్రాహ్మణ సంఘం అనే ఏదో ఉంది కదా సార్. నాకు అవన్నీ వద్దు సార్. ఎవడైనా కానీ ఒక టెంట్ వేసుకొని కూర్చున్నాడంటే చాలు. చాలా ఆవేశం ఎవరు వస్తుంది శాస్త్రి గారు. ఎవరు లేకపోతే నేను ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు నేనే కూర్చోవాలి ఇంకంతే టెంట్ వేసుకొని. విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అమెరికా నుంచి మీరెళ్ళి కూర్చొనేంత సీన్ వాళ్ళకు ఉందా? ఆ బ్రాహ్మణులు వాళ్ళు ముందుకు రాకపోతే మనం కూర్చుని లాభం ఏంటి? అంటే ఎవడో ఒకటి మొదలు పెట్టాలి కదా సార్. వీళ్ళు ఏంటంటే మన వాళ్ళందరూ మీరు మొదలు పెట్టండి మేము వస్తాము. నువ్వు కాదు, మా చాలా ఈజీ కడుపులో అంటారు. చల్ల కదలకూడదు, ఎగ్జాక్ట్లీ. మీరు మా కోసం చేయండి. మేము ఫ్రూట్స్ నిజంగా తింటాం. నిజంగా బ్రాహ్మణుల కంటే సిగ్గు ఉంటే కనుక, సిగ్గు శరము మీకు వేదం మీద నమ్మకం ఉంటే అందరూ బయటకు ఒకసారి రండి. ఒక్క రోజు, ఒక్క గంట హర్తాలు చేయండి, అవును, అవును. కలిసి కట్టుగా చేయండి. ఓకే సార్. రిక్వెస్ట్ శాస్త్రి గారు. యా, షూర్ సార్. ఇంకా అంతే సార్, అంతే సార్. యా. ఓకే సార్. సరే, ఈ మధ్య అతను ఏమైనా మళ్ళీ క్షమాపణ చెప్పాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ చెప్పుంటే కనుక మంచిది, చెప్పకపోతే మటుకు తప్పకుండా వీళ్ళందరూ చేయాలని నా ప్రార్థన. యా, షూర్ సార్.
ఓకే ఓకే సార్. శాస్త్రి గారు, ఉంటా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓ ఓం